Hello guys, welcome to Compete Minds. Today's question: which Indian state exported the fortified rice canals from the first time అంటున్నారు. ఇక్కడ క్వశ్చన్ చూసిన వెంటనే చాలా మంది కూడా ఏమనుకుంటారు అంటే సార్ ఫోర్టిఫైడ్ రైస్ అంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి పంపిస్తూ ఉంటారు కదా అనుకుంటారు. కాకపోతే మొట్టమొదటిసారిగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి కోస్టారికాకు వచ్చేసి పంపించడం అయితే జరిగింది. ఎన్ని టన్స్ అంటే మనకి 12 మెట్రిక్ టన్స్ ఆఫ్ ఫోర్టిఫైడ్ రైస్ కెనాల్స్ అనే వాటిని ఫస్ట్ టైం కోస్టారికాకు పంపించారు. అలాగనే ఛత్తీస్గఢ్ నుంచి కూడా సెకండ్ టైం అంటే మాత్రం న్యూ పాపా గున్యాకు వచ్చేసి 20 టన్స్ మెట్రిక్ టన్స్ ఆఫ్ మనకి ఫోర్టిఫైడ్ రైస్ కెనాల్స్ అనేది పంపించడం అయితే జరిగింది. అసలు ఈ ఫోర్టిఫైడ్ రైస్ కెనాల్స్ అంటే ఏంటి అంటే మనకి ఏదైతే మనకి రైస్ అనేది ఉంటుందో రైస్ లో మైక్రో న్యూట్రియంట్స్ అనేది తక్కువగా ఉంటాయి అని చెప్పేసి ఆ మైక్రో న్యూట్రియంట్స్ అందించడం కోసం మనకి ఫోర్టిఫైడ్ రైస్ కెనాల్స్ తీసుకొచ్చారు. ఆ మైక్రో న్యూట్రియంట్స్ లో ఐరన్ ఒకటి, ఫోలిక్ యాసిడ్ ఒకటి, B12 అనేది విటమిన్ B12 అనేది ఉండేలాగా ఫోర్టిఫైడ్ రైస్ కెనాల్స్ అనే వాటిని ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుంది. అయితే యాజ్ అ పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ ఫోర్టిఫైడ్ రైస్ కెనాల్ అని చెప్పేసి ఎప్పుడు తీసుకొచ్చారు అంటే 2019 లో తీసుకొచ్చారు. అలాగనే మనకి ఫోర్టిఫైడ్ రైస్ కెనాల్ అని చెప్పేసి ఏ బడ్జెట్ లో దీనికి ప్రయారిటీ ఇచ్చారు అంటే యూనియన్ బడ్జెట్ లో 2021 అండ్ 22కి సంబంధించి ప్రయారిటీ ఇచ్చి 2022 నుంచి ఫోర్టిఫైడ్ రైస్ కెనాల్ మిషన్ అనేది కూడా త్రూఅవుట్ ది నేషనల్ లెవెల్ ఇండియా లెవెల్లో తీసుకొని రావడం అయితే జరిగింది. కోవిడ్ టైంలో చూసుకుంటే మనకి మనకి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో భాగంగా ఫ్రీ రైస్ అనేది డిస్పర్స్ చేయడం అయితే జరిగింది. అందులో కూడా మనకి ఫోర్టిఫైడ్ రైస్ కెనాల్స్ అనేది మిక్స్ చేస్తున్నారు. 2024 దగ్గర నుంచి అందిస్తున్నారు. 2028 వరకు కూడా మనకి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో రైస్ అనేది అందించడం అయితే జరుగుతుంది. అందులో కూడా మనకి ఫోర్టిఫైడ్ రైస్ కెనాల్స్ మిక్స్ చేస్తున్నారు. అలాగనే మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ లో కూడా మనకి ఫోర్టిఫైడ్ రైస్ కెనాల్స్ అనేది మిక్స్ చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ టైం అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి కోస్టారికా కంట్రీకి సెండ్ చేశారు. అలాగనే అదే ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి సెకండ్ అంటే మాత్రం వచ్చేసి న్యూ పాపా గునియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.